ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీవారు 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేమిటి మీకు తెలుసా? శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది 7 కొండలు, 3 నామాలు. 3 నామాల శ్రీవారి రూపు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు. 7 కొండలు నడక దారిన వెళ్ళేటప్పుడు కూడా 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనపడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ 3 నామాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీవారికి ఈ 3 నామాలు ఎందుకు ప్రత్యేకమో, 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు, 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేమిటి? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులను కూడా ధరించాలని చెప్పినవే 3 నామాలు. ఈ నామాలను మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి 3 నామాలు అలంకరించారట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 2 నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడు శ్రీవారు కళ్ళు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేకం సేవ సమయంలో శ్రీవారు 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకుని అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయంలో వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికొక్కసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. శ్రీవారి 3 నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనకాల చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితిని తీసుకెళ్లేందుకు సూచిస్తుంది. నిలువు బొట్టు ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. శ్రీవారి 3 నామాలు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడంగలై, తెంగలై అనే 2 తెగలున్నాయి. వడంగలై అనే వాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలై వారు ఆంగ్లం అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ 2 ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం పాను పోలి ఉంటుంది. దీన్ని తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి 3 నామాలు ప్రత్యేకమైనవి. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఎందుకు అలంకరిస్తారు, ఎందుకంత ప్రత్యేకత అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.